వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టుడే యూ విల్ డిస్కస్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఎల్ఏక్యూస్మా. ఆల్రెడీ ఇందులో నేను 6 పార్ట్స్ అప్లోడ్ చేశాను. సో ఇంపార్టెంట్ సమ్స్ ఇంకా 2 సమ్స్ మిగిలిపోయాయి. సో దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నౌ. సీ ద గివెన్ క్వశ్చన్. గివెన్ దట్ రూట్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లో మనకి ఏపీ కండిషన్ మీద ఈ సమ్ ఇచ్చాడు 7 మార్క్స్కి. అంటే 2 కండిషన్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఒక కండిషన్ అయినా ఇవ్వచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ మెథడ్. అంటే మోడల్ పేపర్లో కూడా మనకి క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, సీ ద గివెన్ క్వశ్చన్. Given that the roots of x cube plus 3px square plus 3qx plus r is equal to 0 in AP, then show that 2p cube minus 3p cube plus r is equal to 0. First మనకు క్వశ్చన్ కన్సిడర్ గివెన్ ఈక్వేషన్, కన్సిడర్ దట్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ ఏబిసిడి నేమ్స్ ఇచ్చుకున్నాం అక్కడ. షో దట్ అంటే కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి అంటే 2p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. ఏపీ అన్నాడు కాబట్టి మనకి ఏపీ రూట్స్ ఏం తీసుకోవాలంటే a మైనస్ డి కమా ఏ ప్లస్ డి తీసుకున్నాం. ఓకే, సో a మైనస్ డి ఏ ప్లస్ డి. కన్సిడర్ ఆల్ఫా, బీటా అండ్ గామా. ఓకే, చూడండి ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా. ఏ మైనస్ డి ఆల్ఫా, ఏ వచ్చేసి బీటా, ఏ ప్లస్ డి వచ్చేసి గామా. సో మనం ఏపీలో కాబట్టి మనం ఏం తీసుకోవాలి? S1. నేను ఏపీజీపీ చెప్పేటప్పుడు కండిషన్స్ క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. ఏపీలో రూట్స్ తీసుకున్నట్లయితే మనం S1 తీసుకోవాలి, జీపీలో అయితే S3 తీసుకోవాలి. ఓకే, రిమెంబర్ దట్. సో S1 is equal to alpha plus beta plus gamma is equal to minus p by a. So according to that we'll get a is equal to minus p. సో మనం ఇప్పుడు వచ్చిన ఏ వాల్యూ a is equal to minus p ఏదైతే వచ్చిందో ఆ వాల్యూని తీసుకెళ్ళి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్ దిస్ ఎక్స్ ప్లేస్ I am substituting here. First equation you'll get minus p whole to the whole cube plus 3p into minus p whole square plus 3q into minus p plus r is equal to 0. So you'll get the condition 2p cube minus 3p cube plus r is equal to 0. This is the first one. Next, see the second question. Second one వచ్చేసి మనకి gp condition. gp, then show that p cube r is equal to q cube. జీపీలో రూట్స్ తీసుకున్నప్పుడు మనకు ఇది కండిషన్ ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, హియర్ ఆల్సో ఇక్కడ మనం రూట్స్ ఏం తీసుకోవాలంటే ఇందాక మనం ఏపీలో వచ్చేసి ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం ఏ బై ఆర్ ఏఆర్ అని తీసుకోవాలి. ఓకే, సో ఆల్ఫా, బీటా, గామా. సో జీపీ తీసుకున్నాం కాబట్టి S3 తీసుకోవాలి. నోటేషన్ S3 ఫామ్లో వచ్చేసి మనకి ఆల్ఫా, బీటా, గామా దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఓకే, సో S3 ఏ బై ఆర్ ఏఆర్. Here we will get a cube is equal to minus r, but we want a value. That's why applying 1/3 on both sides. So you will get a value. A is equal to minus r to the power of 1/3. Okay, this is the a value. Okay, సో నా విల్ గెట్ హియర్ ఏ వాల్యూ. ఇప్పుడు ఏ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ 1/3. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా మనం ఫస్ట్ ఈక్వేషన్. ఇందులో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ దిస్ కండిషన్. ఓకే, సీ ద సింప్లిఫికేషన్. మైనస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ ఓన్లీ ఎక్స్ ప్లేస్లో మాత్రమే మనం మైనస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 సబ్స్టిట్యూట్ చేయాలి, చూసుకోండి. సో ప్లస్ 3q హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ minus r whole to the power of 1/3 r. So plus or minus r gets cancelled. See the remaining value p r to the power of 2/3 is equal to q r to the power of 1/3. Here cubing on both sides you will get the condition p cube r is equal to q cube. Okay, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కండిషన్ మనకి ఏపీ అయినా అడగవచ్చు, జీపీ అయినా అడగవచ్చు. సో 7 మార్క్స్కి అయితే లాస్ట్ ఇయర్ అయితే ఒక్కటే అడిగాడు, ఏపీ మాత్రమే అడిగాడు. సో మనకి ఎల్ఏక్యూ కాబట్టి 2 అయినా అడగవచ్చు, లేదంటే ఒకటైనా అడగవచ్చు. హెచ్పీ ఇంకొక కండిషన్ ఉంది, బట్ అది చాలా రేర్. ఒకవేళ హెచ్పీ అడిగితే దాన్ని ఏపీలో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ మా. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ 7 మార్క్స్. Solve the equation x power 4 plus x cube plus 16x square plus minus 4x plus 48 is equal to 0. Then the product of the two roots is 6.
సో మనకి ఇక్కడ x పవర్ 4 కాబట్టి నౌ ఐఎమ్ టేకింగ్ 4 రూట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా బి ద రూట్స్. సో మనం మళ్ళీ ఇక్కడ ABCDE నేమ్స్ ఇచ్చాను. సో గివెన్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 6 అంటే మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది 2 రూట్స్ ఈజ్ 6 అని ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 6 అని తీసుకున్నాం. సో గివెన్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, నెక్స్ట్ నవ్ ఐఎమ్ టేకింగ్ కండిషన్స్ అన్ని తీసుకుంటూ వచ్చాను. చూడండి, ఫస్ట్ S1 తీసుకున్నా. S1 నొటేషన్ ఏంటి మనకి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -B/A. సో అకార్డింగ్ టు దట్ యూ విల్ గెట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఆఫ్ గామా ప్లస్ డెల్టా. కన్సిడర్ దట్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇక్కడ S4 తీసుకుంటున్నాను ఎందుకంటే సింప్లిఫికేషన్కి ఈజీగా ఉండడానికి. అంటే మనం ఆర్డర్లోనే తీసుకోవచ్చు, అంటే సింప్లిఫికేషన్కి ఈజీగా ఉండడం కోసం నేను S1 తర్వాత S4 తీసుకుంటున్నాను. సో S4 ఫామ్లో వచ్చేసి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు E/A. సో 6 గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 48. సో గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8. అంటే మనకి గామా ఇంటూ డెల్టా వాల్యూ వచ్చేసింది, ఆల్ఫా బీటా వాల్యూ వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి S3 నొటేషన్ చూడండి, అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ఇక్కడ S3 నొటేషన్ ఎలా రాసుకుంటే నేను మీకు ఇదివరకే చెప్పాను ఎలా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి. ఫస్ట్ ఆల్ఫా బీటా కాంబినేషన్, తర్వాత మళ్ళీ గామా కాంబినేషన్, మళ్ళీ నెక్స్ట్ ఆల్ఫా బీటా కాంబినేషన్, తర్వాత డెల్టా కాంబినేషన్, అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, గామా డెల్టా కాంబినేషన్ బీటా, మళ్ళీ గామా డెల్టా కాంబినేషన్ ఆల్ఫాతో రాసుకున్నాం ఇక్కడ. సో ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా డెల్టా ప్లస్ గామా డెల్టా ఆల్ఫా ప్లస్ గామా డెల్టా బీటా ఈజ్ ఈక్వల్ టు -B/A. సో ఫస్ట్ 2 terms alpha beta is taken as common, second 2 terms gamma delta is taken as common. Okay, so now we'll get alpha beta value is there and gamma delta value is there, then substitution we'll get -2 gamma -2 beta is equal to 8 plus 4, that is equal to gamma plus delta is equal. Now finally we will get gamma plus delta is equal to -6 from 1. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఆఫ్ గామా ప్లస్ డెల్టా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి 5 వచ్చింది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఫస్ట్ S1 S4 S3 ఫైండ్ అవుట్ చేసి మనము ఆల్ఫా బీటా గామా డెల్టా వాల్యూ, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, గామా ప్లస్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనం ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ తెలిస్తే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, సీ ద ఫార్ములా. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 alpha beta using this formula. It's very important. So similarly ఇక్కడ కూడా gamma minus delta whole square is equal to gamma plus delta whole square -4 gamma delta. Okay, using these formulas తర్వాత gamma minus delta alpha minus beta whole square is equal to 1. So solving for alpha beta gamma delta, so finally we'll get the roots. Therefore the roots are 3, 2, -4, -2. So these process are very important ma. So alpha plus beta ఇంకా alpha beta వాల్యూ తెలిస్తే మనం alpha minus beta whole square వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలాగంటే alpha minus beta whole square is equal to alpha plus beta whole square -4 alpha beta. This is the formula. Remember this, it's very important. Okay, ఇవి మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఉన్న LAQs ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడాలి ఎవరైనా ఉంటే రిమైనింగ్ పార్ట్స్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.